జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. రోజు మనం నూనె దీపం ముట్టిస్తున్నాం, కానీ అది కొండెక్కుతుంది. కానీ జ్ఞాన జ్యోతి మనం వెలిగించుకుంటే అది కొండెక్కది, మొత్తం నీ సత్యలోకాన్ని చూపిస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చీకటి ఉంది? అజ్ఞానం అనే చీకటి ఉంది. మరి అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోమని ఆది శంకరాచార్యులు మనకు ఒక శ్లోకం చెప్పిండు. ఆ శ్లోకం చెబుతూ మనం దీపం పెట్టాలి. ఆ శ్లోకంలో ఏం చెప్పిండంటే మనకి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతంగమయ. ఈ శ్లోకం చెప్తూ దీపం పెట్టమన్నాడు. కానీ దాని పరమార్థం తెలుసుకొని దీపం పెట్టమన్నాడు. మళ్ళా శ్లోకం యొక్క పరమార్థం ఏంది, ఆ దీపం ఎందుకు పెడుతున్నాం? మనం రోజు దీపం పెడతాం, కానీ దీపం పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుతూ ఏమని పెట్టమన్నాడు అంటే అసతోమా సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపురా. అసత్యం అంటే ఏంటిది? నేను శరీరం అనుకొని బతుకుతున్నా, ఇది అసత్యం. ఈ బిల్డింగ్ ఎప్పటికీ ఉంటది, ఇది నాదే, నేను ఇన్నే ఉంటా, ఈ బిల్డింగ్ ఇన్నే ఉంటది అని అనుకోవడం అసత్యం. నా శరీరం పోతుంది, ఈ బిల్డింగ్ పోతుంది, ఈ రెండు కళ్ళకి కనిపించే ప్రతిదీ పోతుంది అని ఇదంతా ఉంటుంది అనుకోవడం అసత్యం. ఇదంతా పోతుంది, ఉండేది దేవుడు, జీవుడు ఒక్కోడే అని తెలుసుకోవడమే సత్యం. జీవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే పరమాత్మ. వీళ్ళిద్దరే ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఒక్కటే. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటే. భగవాన్ అదే పరమాత్మ, అది ఆ సత్యం వైపురా అంటున్నాడు. అసతోమా సద్గమయ. అంతా నాశనం అవుతుంది, ఈ జీవుడు ఆ దేవుడు ఒక్కటే, అదొకటే ఉంటుంది అని సత్యం తెలుసుకొని అటువైపు నడవమంటున్నాడు మిమ్మల్ని. ఆ దీపం పెట్టడం అంటే ఏం దీపం? అది అక్కడ దీపం పెడుతున్నావు, ఇక్కడ దీపం పెట్టు అని చెప్పడానికి ఈ శ్లోకం. రెండోది ఏంటిది? తమసోమా జ్యోతిర్గమయ. నీ లోపల ఏముంది? జ్యోతి లేదు. తమసోమా జ్యోతిర్గమయ. నీ అంతరంగంలో, ఈ అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర చిమ్మని చీకటి ఉంది, అజ్ఞానం అనే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనే చీకటి ఉంది. కాబట్టి జ్ఞానం అనే జ్యోతిని, ఏ జ్ఞానం? నేను ఆత్మస్వరూపం అనే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు అంటున్నాడు. మృత్యోర్మో అమృతంగమయ. నాకు అసలు మృత్యువే లేదు అని తెలుసుకో అంటున్నాడు. ఉందా మనకి? శరీరానికి ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి లేదు. ఆ శక్తే ఆత్మ. అందుకనే శరీరానికి ఉంది, కానీ శరీరంలో ఉన్న నీకు మృత్యువు లేదు. మరి భయం ఎందుకు అంటున్నాడు. చూడండి, ఈ శ్లోకానికి ఇంత పరమార్థం ఉంది. ఇలా తెలుసుకొని అక్కడ పెట్టే దీపం ఇక్కడ పెట్టమంటున్నాడు. అక్కడ పెట్టుకోండి రోజు, మళ్ళీ మేడం దీపం అది కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఇక్కడ దీపం కథం ఖచ్చితం. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది.